నమస్తే బోసుకుమరి. సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేంటంటే మామూలుగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తట. బట్ సోషల్ మీడియాలో దేన్ని నమ్మడానికి లేదు. కానీ విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఏంటంటే వైసీపీ కార్యకర్త భాస్కర్ ఆయనకి నారా లోకేష్ గారు సాయం చేశారనేటువంటి విధంగా వస్తున్నటువంటి అంటే వార్తలు కాదు అవి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా ఆ వీడియోకి వచ్చినటువంటి వ్యూవర్షిప్ వచ్చేసి మామూలుగా 21 అవర్స్ మాత్రమే అవుతుంది ఈ వీడియో అప్లోడ్ చేసి. దాంట్లో అది ఆషామాషి కాదు, మామూలుగా మంచి ఛానల్ అప్లోడ్ చేసింది. ఆ ఛానల్ పేరైతే నేను చెప్పట్లేదు, కానీ మంచి ఛానల్ అప్లోడ్ చేసింది. ప్లస్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా సుమారు 2.5 లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లస్ వాళ్ళు పొలిటికల్ విధానాన్ని ఎక్కువగా ఎక్స్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. మంచి ఛానలే ఆ ఛానల్ ఎక్స్టాబ్లిష్ చేసింది. ఆ ఎక్స్టాబ్లిష్ చేసిన తర్వాత వైసీపీ కార్యకర్త భాస్కర్ అనేటువంటి వ్యక్తి, ఇతను లోకేష్ అంటే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ లోకేష్ గారిని, అదేవిధంగా టీడీపీ పార్టీని, కూటమిని బండ బూతులు తిట్టినటువంటి వ్యక్తి ఇతనికి వాళ్ళ ఫాదర్ కి ఏదో బాగలేక ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయినటువంటి వ్యక్తి అయినా కూడా ధైర్యం చేసి అతనికి ఏమి ఎటు వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాక ఒకసారి మెసేజ్ పెట్టి లోకేష్ గారికి ట్యాగ్ చేశాడు. అది లోకేష్ గారు చూసి జస్ట్ 15 minutes లో స్పందించి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ భాస్కర్ అనేటువంటి వ్యక్తికి. ఇది జరుగుతున్నటువంటి ప్రచారం. ఇదే కాకుండా తిరుపతిలో కూడా ఇలాగే వైసీపీకి సంబంధించిన కార్యకర్త కూడా ఇలాగే ప్రాబ్లం వస్తే లోకేష్ గారు ఆదుకున్నారు అనేటువంటి విధంగా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సంబరాలు చేసుకున్నాడు. లోకేష్ ను నోటుకొచ్చినట్టు బూతులు తిట్టాడు. పవన్ ను కుక్క అంటూ ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఇదంతా జగన్ మీద ఉన్న విపరీతమైన ప్రేమతో చేశాడు వైసీపీ కార్యకర్త భాస్కర్. తన నాయకుడి కోసం సోషల్ మీడియాలో ప్రత్యర్థులను శత్రువుల కంటే హీనంగా చూశాడు. కానీ భాస్కర్ కు ఒక పెద్ద కష్టం వచ్చింది. తన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై మెదడులో రక్తం గడ్డకట్టి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి సాయం కోసం తాను నమ్ముకున్న పార్టీని, తన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని 3 రోజుల పాటు సోషల్ మీడియాలో వేడుకున్నాడు. తోటి కార్యకర్తలు కూడా సాయం చేయమని అభ్యర్థించారు. కానీ ఏ నాయకుడి కోసం అయితే భాస్కర్ అందరినీ తిట్టాడో ఆ నాయకుడి నుంచి కనీసం ఒక సమాధానం కూడా రాలేదు. నమ్ముకున్న పార్టీ గాని, నాయకుడు గాని ఆదుకోవడానికి ముందుకు రాలేదు. అన్ని దారులు మూసుకుపోయి తండ్రిని కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు ఏ దిక్కు లేక భాస్కర్ ఒక సాహసం చేశాడు. గతంలో తాను ఎవరినైతే బండ బూతులు తిట్టాడో అదే నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ సాయం కోరాడు. వీడు నన్ను తిట్టాడు కదా అని లోకేష్ అనుకోలేదు. వీడు వేరే పార్టీ కార్యకర్త అని పక్కన పెట్టలేదు. మెసేజ్ చూసిన 15 నిమిషాల్లోనే లోకేష్ స్పందించారు. మీ నాన్నగారి పరిస్థితి విని బాధపడ్డాను, నా టీం మీకు తోడుంటుంది అని భరోసా ఇచ్చారు. అన్నట్టుగానే వెంటనే వైద్య సాయం అందించి ఒక ప్రాణాన్ని కాపాడారు. నిజానికి లోకేష్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త వేణుగోపాల్ కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే వైసీపీ నేతలు పట్టించుకోకపోయినా లోకేష్ స్పందించి ఆదుకున్నారు. అలాగే పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వంశీకృష్ణకు ప్రమాదం జరిగినప్పుడు కూడా సొంత పార్టీ వారు పట్టించుకోకపోయినా లోకేష్ చొరవ తీసుకుని మెరుగైన వైద్యం అందేలా చూశారు. తనను విమర్శించే వారికి కూడా సాయం చేయడమే లోకేష్ అలవాటు. ఇది కథ మరి ఇలా జరుగుతుంది. మరేమది